డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సెక్రటేరియట్ నుండి శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం నుంచి కూడా నేరుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చేరుకున్నాక అక్కడ టీడీపీలో అందుబాటులో ఉన్న నేతలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. ప్రధానంగా మొదట అక్కడ కొందరు ప్రజల నుంచి కూడా ఆయన వివిధ సమస్యలపై వచ్చే బాధితుల నుంచి కూడా ఆయన వినతి పత్రాలు స్వీకరిస్తారు. దాని తర్వాత కూడా టీడీపీ నేతలతో ఆయన సమీక్షించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 20న కూడా కృష్ణా, గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 20న కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. దీనిపైన కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపు సాధించే లక్ష్యంగా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ జిల్లా నేతలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న అభ్యర్థులతో పాటు ఇతర ఆ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు అలాగే ఈ సమావేశానికి పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్లాలా, విజయం లక్ష్యంగా ఎలా ప్రణాళికతో ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన రాజకీయ అంశాలపైన కూడా ఈరోజు స్థానిక టీడీపీ నేతలతో అందుబాటులో టీడీపీ నేతలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఆయన తిరిగి అక్కడ పార్టీ కార్యాలయం నుంచి కూడా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.